ద్రాక్షారామంలో వాటర్ ట్యాంక్ ను ప్రారంభించిన మంత్రి సుభాష్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ గ్రామంలో 1,66,50,000 రూపాయల అంచనా వ్యయంతో పశువుల సంత వద్ద నిర్మించిన 2 లక్షల లీటర్ల కెపాసిటీ కలిగిన వాటర్ ట్యాంక్ మరియు మంచినీటి కుళాయి కనెక్షన్లను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కుళాయి తిప్పి సువర్ణ హస్తాలతో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొండల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వ జల జీవన్ మిషన్ నిధులతో చేపట్టిన మంచినీటి ప్రాజెక్టు అతి తక్కువ కాలంలోనే నేడు వినియోగంలోకి రావడం పట్ల స్థానికులు పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ వాటర్ ట్యాంక్ నిర్మాణం వెనుక మంత్రి సుభాష్ కృషి ఎంతో ఉంది అని ద్రాక్షారామ పంచాయతీ సర్పంచ్ కొత్తపల్లి అరుణ రామారావు ఈ సందర్భంగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూటమి పార్టీ నాయకులు, ద్రాక్షారామ గ్రామ ప్రజలు పాల్గొన్నారు. Thank you, sir. Manish. Sir. కానీ మీరు కూర్చోండి వస్తారు. రండి మొన్నప్పుడు మీరు అది రండి ఇలాగా బాలు అటు ఇటు వాసన సెట్ వారు మీకు వచ్చేద్దండి. వచ్చాడయ్యో సుభాష్. ప్రమోషన్ అండి అక్కయ్య గారికి. మీరు నూరారా అక్కయ్య గారిని పిలిచి అక్కయ్య గారికి ప్రమోషన్ ఇస్తారు మీరు అతి త్వరలో. ఇదే నా మాట శాసనం. వాట్సాప్ సార్ అక్కడ ఉన్నారు సార్. అమ్మా చాలా బాగుంది.